ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమ ఇసుక తరలింపుపై ట్రాక్టర్ల యజమానులకు ఎన్నిసార్లు మందలించినా పద్ధతి మార్చుకోవడం లేదని తహసీల్దార్ హేమ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి 4th అడాసిం మానేరువాగు నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్న మేకల తిరుపతి, గజనాల మహేందర్, బోయిన రాజేష్, ఎర్రబెని లలితకు చెందిన 4 ట్రాక్టర్ల యజమానులు ఎలాంటి పత్రాలు లేకుండా ఇసుక తరలించే క్రమంలో చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు పోలీసు, రెవెన్యూ సిబ్బంది ట్రాక్టర్లను తమ ఆధీనంలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ కిరణ్ ఖరే చెప్పినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదన్నారు. అధికారులు ఆపితే విలేకరుల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ ఎమ్మెల్యే మనుషులను తమ ట్రాక్టర్ ఆపుతారా అంటూ ఎమ్మెల్యే పేరును బదనం చేస్తున్నారన్నారు. అక్రమ ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న డాక్టర్ యజమానులపై మైనింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది ఉక్కుపాదం మోపడంలో మండలంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను ఈరోజు మా ఆఫీస్ ముందు నుండి ఇసుకతో ట్రాక్టర్లు పోతూ ఉంటే పట్టుకోవడం జరిగింది. అటు ట్రాక్టర్ల యజమానుల, ట్రాక్టర్ డ్రైవర్ల వద్దనున్న డ్రైవర్లను విచారించగా వాళ్ళకు సంబంధించిన ఆ ట్రాక్టర్ ఓనర్లు పేర్లు తెలియజేయడం జరిగింది. అటు ట్రాక్టర్ ఓనర్ల పేర్లు మేకల తిరుపతి, కాల్వపల్లి గ్రామం, గజనాల మహేందర్, జూకల్ గ్రామం, బోయిని రాజేష్, దమ్మన్నపేట గ్రామం, ఎర్రవేని లలిత, కాల్వపల్లి గ్రామం. ఈ ట్రాక్టరు దీనికి సంబంధించిన ఇసుకతో సహా ఇటు ట్రాక్టర్లను చిట్యాల ఎస్ఐ పోలీస్ స్టేషన్లో సేఫ్ కస్టడీ కోసం ఎస్ఐ గారికి అప్పగించడం జరిగింది. ఇటు దానిపై తదుపరి వారిపై చట్టరీత్యా చర్యలు కైకొనడం జరుగుతుంది. ఇక ముందు అక్రమంగా ఇసుక ఎవరు తరలించినా నిబంధనల మేరకు వారిపై చర్యలు తప్పకుండా కైకొనడం జరుగుతుంది.